నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంతోష్ గారు, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. నమస్తే సార్. నమస్తే అండి సార్. నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు యుఎస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, రిలీవెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అండ్ ఆల్టర్నేట్గా ఏదైనా కంట్రీ వీళ్ళకి ఆఫర్ చేస్తుందా, ఇంకా యుఎస్ కాకుండా వేరే కంట్రీస్ ఎలా ఉన్నాయి? సో ఇప్పుడు దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు అప్లై చేసుకుంటున్న వాళ్ళు డెఫినెట్లీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సో సింపుల్ కాన్సెప్ట్ ఉంది కాల్డ్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు జనరల్లీ ఏంటి, యూఎస్కి ఎందుకు వెళ్తారు? సో దట్ వాళ్ళు డాలర్స్లో అని చేసి ఇండియాలో రూపీస్లో పంపించచ్చు. సో దట్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి లైఫ్ స్టైల్ అనేది పెరుగుతుంది, దే కెన్ సేవ్ అ లాట్ మోర్ మనీ. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ $100,000 ఫీజ్ అనేది వ్యాలిడ్. అంటే వాళ్ళు ఫస్ట్లీ స్టెమ్ కోర్సెస్ అనేవి చేయాలి. ఆ స్టెమ్ కోర్సెస్లో కూడా టాప్ యూనివర్సిటీస్లో చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ఇదంతా ఇట్ ఇస్ సెంటర్డ్ అరౌండ్ రిక్రూటర్ కాబట్టి, కంపెనీస్ కాబట్టి. ఈ టాప్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసిన విషయంలో, టాప్ కంపెనీస్ ఆర్ ఓన్లీ రెడీ టు గివ్ దిస్ $100,000. వేరే చిన్న చిన్న కంపెనీస్ అయితే ఇవ్వవు, వాళ్ళకి అంత బడ్జెట్ ఉండదు. ఈ టాప్ కంపెనీస్ ఎవరిని హైర్ చేస్తారు? బెస్ట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి. సో టాప్ 50 యూనివర్సిటీస్లో చదివితే స్టిల్ దెర్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. సెకండ్ ఇంపాక్ట్ ఏం చూడాలంటే ఫీజ్. యుఎస్లో కూడా ఫీజులు అనేవి ఎక్కువ. జనరల్లీ ఏంటి, మన వాళ్ళు లోన్స్ తీసుకుని వెళ్తారు. సో ఒకవేళ అక్కడ జాబ్ రాకపోతే ఆ లోన్ ఎలా తీరుస్తారు అనేది చూడాలి, వాళ్ళు ఆలోచించాలి. అంటే ఫినాన్షియలీ కొంచెం డీసెంట్ ఫినాన్షియల్ పొజిషన్లో ఉండి, ఎడ్యుకేషన్కి మేము ఇంత ఇన్వెస్ట్ చేయగలుగుతాము వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఇమీడియట్ రిటర్న్ అంటే డెఫినెట్లీ దే కెన్ కన్సిడర్. సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారో, వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వెళ్ళిన వాళ్ళు ఆర్ డెట్స్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి నేను రికమెండ్ చేయను, మై ఆనెస్ట్ ఒపీనియన్. అంటే టాప్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ వస్తేనే వెళ్ళాలి, టాప్ యూనివర్సిటీలో రాకపోతే వేరే బెటర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇది మీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. సెకండ్ పార్ట్ ఏంటంటే, బెటర్ ఆపర్చునిటీస్కి వేరే కంట్రీస్ చూడక్కర్లేదు, మన ఇండియాలోనే బెటర్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే యూఎస్ వెళ్తున్న స్టూడెంట్స్ జనరల్లీ ఏంటి, మాస్టర్స్కి వెళ్తున్నారు. ఈ మాస్టర్స్ మన ఇండియాలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గేట్ అనే ఎగ్జామ్ ఉంది. ఎవరికైతే స్టూడెంట్స్, ఎస్పెషల్లీ రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్, ఎవరైతే మంచిగా ఇంజనీరింగ్ చేశారో వాళ్ళు గేట్ త్రూ వెళ్ళారంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ డైరెక్ట్లీ త్రూ గేట్ పెట్టేశారు. అండ్ ఐఐటీస్లో కూడా చదవచ్చు వాళ్ళు, ఒకవేళ గేట్లో మంచి స్కోర్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎంబీఏ. ఇప్పుడు ఎంబీఏ ఇండియాలో చాలా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా బూమ్ అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఎంబీఏలో అప్లికెంట్స్ తక్కువ అయ్యారు, బికాజ్ అంతా యూఎస్ వైపు వెళ్ళారు. ఇప్పుడు ఎంబీఏలో దిస్ ఇయర్ క్యాట్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అప్లికెంట్స్ టు గో అప్. ఎందుకంటే ఎంబీఏలో టాప్ ఐఐఎమ్స్లో కూడా ఇండియన్ పర్స్పెక్టివ్లో చూస్తే 20-25 lakhs ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది ఇయర్లీ. అంటే ఇండియాలో 25 to 30 lakhs ఎర్న్ చేస్తే యూఎస్లో 100,000 అన్నట్టు. సో ఇలాంటి స్కూల్స్ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. థర్డ్, నేను చెప్పినట్టు యూరోపియన్ కంట్రీస్ అవి ఇంకా ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక కంట్రీ స్ట్రిక్ట్ చేసిందంటే వేరే కంట్రీ విల్ ఆఫర్. ఇప్పుడు ఇంకా కెనడా ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్. మనకి జర్మనీ ఉంది ఆప్షన్, ఆస్ట్రేలియా ఉంది. అండ్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ఇదివరకు ఎప్పటి నుంచో యూకే ఉండేది. యూకే కాకుండా ఇప్పుడు నెదర్లాండ్స్ అనేది చాలా డిమాండ్ పెరిగింది. ఫిన్లాండ్ ఆల్సో వాంట్ పీపుల్ టు కమ్ దేర్. సో ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. స్టూడెంట్స్ డిసైడ్ చేయాల్సింది వాళ్ళ బడ్జెట్ ఎంత, టాప్ కాలేజ్ వస్తుందా, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏం చేయాలి, దాన్ని బట్టి దే హ్యావ్ టు టేక్ ది డెసిషన్. అంటే ఇది మనం గ్రౌండ్ లెవెల్లో నుంచే ఎలాంటి కాలేజెస్లో చదువుతున్నాం, మనం ఎంత పెట్టి, అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది నాట్ ఓన్లీ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఎ బిజినెస్ మైండ్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అబ్సల్యూట్లీ. మనీ లేని పరిస్థితి అయితే ఏంటి సార్, వాళ్ళు అంతేనా? మనీ లేని పరిస్థితి ఇండియాలోనే ఉండాలండి. ఇప్పుడు ఎందుకంటే మేము కూడా చూశాను, నేను కూడా ఒక టాప్ బీ స్కూల్లో చదివాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నుంచే చెప్తున్నాను. ఇప్పుడు ఇండియాలో చదువుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు టాప్ ఐఐఎమ్స్, ఐఐటీస్ వాటిలో చదివితే ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి. అంటే వాళ్ళు ఆ 1-2 yearsలోనే ఆ లోన్ అనేది తీర్చచ్చు. ఓకే. సో అండ్ ఇండియా గవర్నమెంట్ కూడా ఈ మధ్య లాస్ట్ 15-20 years నుంచి 15-20 years కంపారిటివ్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పాలసీస్ అనేవి చాలా ప్రోగ్రెసివ్ పాలసీస్. సో ఇప్పుడు ఐఎమ్స్లో వాటిల్లో ఏంటంటే గర్ల్స్కి ఒక సపరేట్ రిజర్వేషన్ అనేది ఉంది. అంటే గర్ల్ స్టూడెంట్, జనరల్ కేటగిరీ గర్ల్ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళకి దే వాంట్ పర్టికులర్ గర్ల్ స్టూడెంట్స్ టు స్టడీ ఇన్ టాప్ కాలేజెస్. సో గర్ల్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్కి రిజర్వేషన్ ఎనీవే ఉంది. జనరల్ కేటగిరీలో కూడా లోవర్ ఇన్కమ్ లెవెల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఉంది. సో గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఇలాంటి టాప్ స్కూల్స్. అండ్ మన కంట్రీలో కూడా టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో
అవి టాప్ కాలేజెస్ నుంచి హైర్ చేస్తాయి. సో యూఎస్ఏ మంచిది, ఇండియా మంచిది కాదు అనే ట్రెండ్ అనేది చేంజ్ అవ్వడం నాకు కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఎవరికైతే లోవర్ ఇన్కమ్ లెవెల్లో ఉన్నారో ఆర్ ఎఫర్ట్ చేయలేరు అంతంత లక్షల ఫీజు విత్ అన్సర్టెనిటీ, ఇండియాలో కూర్చుని అఫ్కోర్స్ కష్టపడాలి. ఏది ప్లాటర్లో రాదు. ఈ ఎగ్జామ్స్కి వాటికి కష్టపడి వాళ్ళ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని, స్కిల్స్ గురించి కూడా మనం లాస్ట్ టైం మాట్లాడాము, స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే ఇక్కడ కూడా దే కెన్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.